ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము. అవును, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీకున్న అనారోగ్యాన్ని బట్టి, ఆ అనారోగ్యం వల్ల వచ్చిన అసమాధానాన్ని బట్టి కృంగిపోతూ అనేకమైన వైద్యులను ఆశ్రయించును, ఎంతో డబ్బు ఖర్చు పెట్టినను మరి ఆ యొక్క అనారోగ్యమును కుదురుపడలేదని, డబ్బు వ్యయమవుతుందని, మరి నీకున్న అనారోగ్యం నిన్ను విడిచిపోవట్లేదని ఈ దినము నువ్వు దిగులు చెందుతున్నావా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. ఆ దినము రక్తస్రావము గల స్త్రీ అనేకమైన బాధలు పడింది, ఎంతో డబ్బును వెచ్చించింది, కానీ తనకున్న రోగము కుదుట పడలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే స్వస్థపరచబడతానని ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును విశ్వాసమును కలిగి ముట్టింది కనుక తన రక్తదారులు కట్టెనని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే ఆ దినము రక్తస్రావము గల స్త్రీ రక్తదారుల కట్టుటకు కారణము ఆమె విశ్వాసమే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని ఆయన ఆమెతో అన్నారు. అట్టి విధముగా ఈ దినము ఉదయకాల సమయంలో నీతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ప్రియ కుమారి, కుమారుడా, ఈ దినము ఎటువంటి బలహీనతతో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా ఆ అనారోగ్యంగా తగ్గదని, ఆ బలహీనత నిన్ను విడిచిపోదని, ఆ బలహీనత నువ్వు బలహీనమవుతున్న బాధపడుతున్నావా? అయితే రక్తస్రావము గల స్త్రీ ఏ విధముగా విశ్వాసము కలిగి యేసయ్య వస్త్రపుష్యంగా పట్టుకుని స్వస్థత పొందుకుందో, అలాగనే నీవు మరి ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థించి నమ్మిక కలిగి, ప్రభువా నాకు ఈ అనారోగ్యము తగ్గించిన ఆయన అని అడిగితే అడుగు ప్రతివానికి ఇస్తానన్నాడు కనుక విశ్వాసమును కలిగి అడగవలసిందిగా దేవుని నామం పెట్టి దేవుని వాగ్దానం ఈ దినాన్ని నీతో మాట్లాడుతుంది. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వినమ యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఆ దినము ప్రభువా రక్తస్రావం గల స్త్రీ విశ్వాసమును కలిగి ముట్టి స్వస్థత పొందుకుంది. ఈ దినం ఈ వాక్యమును విన్న, వాక్యమును చూసిన ప్రతి బిడ్డ ప్రభువా విశ్వాసము కలిగి నేను వెంబడిస్తుండగా వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి బలహీనతను ముట్టి స్వస్థపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.